హాయ్, గుడ్ మార్నింగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఈరోజు మనాలిలో ఉన్నాము. ఇది మనాలి హోటల్, ఇది మా రూము. చాలా గలీజ్గా దరిద్రంగా ఉంది ఇప్పుడైతే. ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి ఏం చేయలేదు. సో ఫుడ్ అయితే వచ్చేసింది, ఇంకా మేము తినడమే లేటు. సో జాను ఏం చేస్తుందంటే, జానుగాడు ఇలా పడుకున్నాడు. ఏడిడు ఇంకా పడుకొని ఇంకా లేగలేదు. బాబా మాత్రం లేచాడు. హే హాయ్, సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అందుకే మార్నింగ్ లేసి రెడీ అవ్వమని చెప్పి. నేను రెడీ అయిపోయాను. నేనైతే ఇప్పుడు బ్రష్ చేసుకున్నా, ఫ్రెష్ అవ్వాలి. మీ లెక్క కాదు నేను. సో ఇటు వచ్చేస్తే మీకు వ్యూ చూపిస్తానండి. ఇక్కడ ఏముందో గెస్ చేయండి. ఇక్కడైతే టోటల్ మొత్తం యాపిల్ ట్రీస్ ఉన్నాయి. యాపిల్ ట్రీస్ మధ్యలో మా హోటల్ ఉంది, మేము ఉండే హోటల్. చూడండి, ఇవన్నీ యాపిల్ ట్రీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ యాపిల్ ట్రీస్. మొత్తం అది ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి యాపిల్స్ లేవు, లేదంటే మొత్తం యాపిల్సే ఉండే. కాదు అక్కడక్కడ కొన్ని చిన్నవి ఉన్నాయి. సో మీకు అవి కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. కింద పడిపోయాయి యాపిల్స్. అండ్ ఇక్కడ స్నో అనేది ఈ టైంలో ఉండదంట. అంటే పైనుంచి స్నోఫాల్ అనేది ఉండదంట. అది ఓన్లీ డిసెంబర్ ఎండింగ్, జనవరిలో ఫుల్ స్నోఫాల్ ఉంటుందంట. సో అప్పుడు అంటే అప్పుడు మనకి ఇటు సైడ్ రావడానికి కూడా ఛాన్స్ ఉండదంట, అంత స్నో ఉంటుందంట. అంటే ఈ చెట్లన్నీ కనిపించే అన్నీ మొత్తం స్నోతో నిండిపోతాయంట. ఎందుకంటే నిజంగా ఒకవేళ ఇక్కడ యాపిల్స్ ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఎందుకంటే యాపిల్స్ ఇక్కడ మనం చూస్తూ, అంటే మన సైడ్ అనేది యాపిల్ ట్రీస్ అనేది ఉండవు కాబట్టి, సో ఇక్కడ యాపిల్ ట్రీస్ చూసుకుంటూ ఇక్కడ కూర్చుంటూ చాయ్, టీ, కాఫీ ఇలాంటివి తాగుతాయి ఇక్కడ. అవి వేరే. సో ఇంకా స్నోఫాల్ ఉంటే ఇంకా వేరే ఉంటుంది. స్నోఫాల్ లేదు, సో ఏం చేయలేము. సో ఇప్పుడు మనం ఫుడ్ తినే టైం, బ్రేక్ఫాస్ట్ టైం. సో మాకు బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఫుడ్ చూద్దాము. ఓ మై గాడ్, ఇదేంటో తెలుసా? ఆమ్లెట్ కూడా. సో ఆమ్లెట్ కూడా ఎమ్మి ఆమ్లెట్. స్మెల్ అదిరిపోతుంది. ఓకే, స్మెల్ అయితే ఒక రేంజ్ ఉంది. సో ఇవన్నీ ఆమ్లెట్స్. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 ఆమ్లెట్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఓ మై గాడ్, మన తెలంగాణ ఫుడ్ వచ్చేసింది. సో పూరి చూడక చాలా రోజులు అయిపోయింది. సో నా ఫేవరెట్ పూరి. అండ్ ఇది ఏంటబ్బా, ఇది కూడా పూరి. సో మేము ముగ్గురం ఉన్నాము, మాకు సరిపోదని చెప్పేసి ఎక్కువ ఇచ్చారు. సో పూరి అనమాట. అండ్ వీడు కర్రీ ఏమి ఇచ్చాడో అది చూడాలి ఫస్ట్, ఎందుకంటే కర్రీస్ చాలా డేంజర్గా ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కడ బాగుంటుంది, ఒక్కొక్కడ బాగోదు కాబట్టి. సో కర్రీస్ ఏమున్నాయి చూద్దాం. కర్రీ వచ్చేసి పూరీలోకి ఆలు కుర్మా విత్ బెల్జియం రైస్. ఈరోజు దంచేయాల్సిందే. సో ఇంకా ఏమున్నా కాదండి, ఇదేంటో చూద్దాం. ఓకే, దీనికి పన్నీర్ రాసి ఇచ్చాడు. పన్నీర్ స్వీట్ బ్రెడ్ ఇది. ఓకే, ఫుడ్ అంతా తినేసి నేను మళ్ళీ కనిపిస్తాను.
ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసి అబ్బా చూడండి ఇవేమో ఫ్రూట్స్, ఇవేమో కాకపోతే అక్కడ ఫ్రూట్స్ అస్సలు అంత స్వీట్ గా లేవు తెలుసా. లేదు స్వీట్ ఉన్నాయి. లైక్ వాటర్ మెలన్ అయితే అస్సలు లేదు. నేను చాలాసార్లు అన్ని దగ్గర టేస్ట్ చేశాను. సో ఇప్పుడే రూమ్ బయటకు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు అవర్ ప్లేస్. సో మనమైతే ఇలా రెడీ అయిపోయాం. సో ఇట్లా రెడీ అయిపోయాం. జాను అయితే వేరే లెవెల్ వెళ్తున్నాం. అండ్ జాను సారీ కట్టుకుంది. హీరోయిన్ లా ఉంది. హీరో పక్కన హీరోయిన్ ఉంటుంది కానీ. సో జాను అయితే సారీ కట్టుకుంది. సారీ కట్టుకుని ట్రెడిషనల్. బాబా షేక్ ఏమో నేనే ఉట్టా మేస్త్రి అని కట్టాడు అలా. సో జాను సారీ కట్టేసుకుంది. సో మేము స్టెప్స్ దిగి వెళ్తున్నాం అనమాట. సో మా కార్ అయితే బయట వెయిటింగ్ అనమాట. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఐడియా ఉందా నీకు? టెంపుల్కి వెళ్తున్నాం మనం. నాకు గుర్తులేదు, మర్చిపోయావు అప్పుడే. సో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చలి మాత్రం మామూలుగా. ఇవన్నీ యాపిల్ ట్రీస్ ఉన్నాయి, అంటే మన హోటల్ చుట్టూ యాపిల్ ట్రీస్ ఉన్నాయి. సో మేము ఉండే హోటల్ చుట్టూ మొత్తం యాపిల్ ట్రీస్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇవన్నీ యాపిల్ ట్రీసే కానీ యాపిల్స్ లేవు, ఎందుకంటే సీజన్ కాదు కదా. కింద పడి ఉన్నాయి కొన్ని యాపిల్స్ కింద పడి ఉన్నాయి. అండ్ జాను వచ్చేసి చిన్నగా స్లో మోషన్లో క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంది, ఎందుకంటే శారీ కట్టుకుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మా కార్ ఉంటుంది ఇక్కడ. సో మా కార్ రెడీగా ఉంది. సో కార్లో ఎక్కేసి సో స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్తున్నాం ఆ ప్లేస్ సొల్లం వ్యాలీ అంటే. సో అక్కడికి వెళ్తున్నాం. చాను చాలా బాగున్నాయి ఈ రూమ్. అడిగిపోతున్నాం ఒడింబా టెంపుల్. సో మేమందరం ఒడింబా టెంపుల్ కాడికి వెళ్తున్నాం. ఇప్పుడే కార్ దిగేసి నడుచుకుంటా టెంపుల్కి వెళ్ళడానికి మనము దాదాపు ఒక 800 మీటర్స్ 900 మీటర్స్ నడిచినాం కదా. ఎండ కూడా మన ఫ్రంట్ సైడ్ బాగుంది కానీ చలి ఎక్కువ ఉంది. ఎండ కొడుతుంది, చలి కూడా ఉంది. జాను ఎక్కడ నువ్వు కనిపిస్తలే. హైట్ ప్రాబ్లం కదా. సో పొట్టిగా నడుచుకుంటూ వస్తుంది. కాదు సో కెమెరా పట్టుకోవడం రాక ఇలా పెట్టుకున్నాను. లేదు నేను మంచిగా పట్టుకున్నా కానీ ఆ స్పెట్స్ పెట్టుకున్నా కదా, ఆ ఎండకి కనిపిస్తలే. అండ్ అక్కడ అన్ని స్వెటర్స్, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్స్ కూడా చాలా వరకు. అండ్ అలా నడుచుకుంటా గల్లీలోంచి వెళ్తున్నాం కానీ ఇంకా రాలేదన్నమాట టెంపుల్. అక్కడ కొన్ని హౌసెస్ వుడ్తోనే ఉన్నాయి. వుడ్డా? నేను చూడలే, నువ్వు ఎప్పుడు చూసావు? నేను గమనించలేంత. అక్కడ అది మనాలి కాకుండా షిమ్లాలో ఉండే. మనాలి సైడ్ అని చెప్పాను. సో ఇదంతా నేను స్పీడ్ చేశాను, చాలాసేపు నడిచాం కదా. సో అందుకనే కొంచెం వీడియో స్పీడ్ చేశాను. అండ్ చూడండి హీరో గారు చాలా స్మార్ట్ ఉంటారు ఇక్కడ. ఏమంటావు జాను? చూడు. సో ఏంటో ఐడియా ఉంది నీకు? యాక్చువల్లీ మేము ఈ గిఫ్ట్స్ లో నుంచి ఒకటి తీసుకున్నాం. అక్కడ ప్రతి గిఫ్ట్ మీద మన నేమ్ రాయమన్నా రాస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, ఒక్క నిమిషం చెప్తాను. అవి హోమ్ మేడ్ గిఫ్ట్స్, అవి వాళ్ళే చెక్కతో ప్రిపేర్ చేసి పెయింటింగ్ వేసారు. సో అవన్నీ మనకి ఇలా రాస్తారు. మర్చిపోయాను, గిఫ్ట్ ఆఫ్ షిమ్లా అని చెప్పేసి అక్కడ రాస్తారు. మనం తెచ్చుకున్నాం కదా. అండ్ అక్కడ కంకులు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మ్యాటర్, ఇక్కడ దాకా వచ్చాక జాను నా వల్ల కాదు, నేను ఎక్కలేను, నేను వెళ్ళలేను, నేను పైకి ఎక్కలేను అంటే తన కోసం నేను ఒక త్యాగం కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గొప్ప వాళ్ళు నడవరు కదా. సో నీకు ఇక్కడ ఏమైనా ఐడియా ఉందా? నడుచుకుంటూ నా వల్ల కాదు నాని అన్ను. చూడండి నా కొప్పు ఎలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు జాను సర్లే నేను ఎత్తుకుంటాలే, సర్లే ఎత్తుకో మరి అన్నా. సో ఎత్తుకో అని చెప్పలేదు, లేదు పర్లేదు నేను నడుస్తానని చెప్తే నేను ఎత్తుకుంటాలే అని చెప్పి. లేదు నా వల్ల కాదు జాను, ప్లీజ్ జాను అన్నాడు. లేదు ఎత్తుకోవాల్సిందే అని చెప్పేసి నేను అన్నాను, ఇంకెత్తుకుని. సో ఫైనల్ అయితే ఎత్తుకొని చాలా దూరం నడిచాను కదా, అక్కడి నుంచి పై దాకా నడిచాను. ఎంత వెయిట్ ఉంది నాని? చాలా వెయిట్ ఉంది. వాళ్ళు ఏమైనా డౌట్ రాలేదు అనుకో. నేను బరుగు అసలు ఉండను, నిజం చెప్పాలంటే. చాలా మంది ఇలా అనుకుంటారు, నాని ఈజీగా మోసిస్తాడు, కాకపోతే నా బోన్స్ వెయిట్ తక్కువ. సో అందుకే నాని అలా చేసేస్తాడు. అందుకే కింద నుంచి పై దాకా మోసుకుని వెళ్ళా. చాలా బరువు ఉంటుంది, కాకపోతే ఏంటంటే అప్పుడే దించేశాడు. లేదు కింద నుంచి పై దాకా తీసుకొచ్చా, వీడియో కట్ చేసింది. అబ్బా నా క్రెడిట్ కూడా నాకు ఇవ్వవా? అండ్ ఇక్కడ వాము ఎవరైనా. సో ఇంకా మేము అలా నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. ఇక్కడ ఏమైంది తెలుసా, మేము పైకి వస్తుంటే ఒక పర్సన్ వచ్చి కుంకుమ ఉంది కొనుక్కోండి అని మేము వెళ్ళేదాకా మా వెనకాల. అవునవును, అవి బిర్యానీలో వేసే కుంకుమ అంట, అక్కడ రేట్ చాలా తక్కువ అంట. సో అవన్నీ కొనుక్కోండి అంటుంటే, సో చూసిన ఇది వచ్చేసి అడింబా టెంపుల్. ఈ టెంపుల్ ఒక దేవుడు ఏముంటారో మాకు కూడా ఐడియా లేదు, మేము చూడడానికి వెళ్ళాము. అది వచ్చేసి అడింబా టెంపుల్.
అండ్ స్నో ఉండే టైంలో అయితే మొత్తము ఆ టెంపుల్ పైన మొత్తం వైట్తో స్నో అనే ఉండిపోతుంది. అండ్ ఆ చెట్లు చూడు ఎంత హైట్ ఉన్నాయో చాలా. అవన్నీ నాని ఎక్కేసాడు ఎప్పుడు. నేను ఎక్కలేను, ఎప్పుడైనా ఎక్కేవా? యా నేను ఎక్కుతాను కానీ నీకు నీకు చెట్లు ఎక్కవచ్చా? యా నాకు వచ్చు. యాక్చువల్లీ నేను తాటికల్లు తీసేదాన్ని. తాటికల్లు చెట్లు ఎక్కి తీసేదాన్ని. అవి ఇంకా హైట్ ఉన్నాయి మన తాటికల్లు చెట్లు అంతకన్నా డబల్ నేను ఎక్కాను. అండ్ ఇక్కడ అంతా కొంచెం మేమే విచిత్రంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జాను శారీ కట్టుకున్నాక అందరూ జాను శారీ చూస్తున్నారు. ఏంటి ఇక్కడ ఒక అమ్మాయి ఇండియన్ అమ్మాయి ట్రెడిషనల్ లుక్తో ఒక శారీ కట్టుకొని వచ్చింది, తెలుగు అమ్మాయి, అసలు ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అందరూ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొంచెంసేపు రీల్స్ చేసాము. అండ్ మా బాబా వచ్చేసి ఆ కుంకుమ, అవి బిర్యానీలు వేసే కుంకుమ కూడా కొనేసాడు. ఇంత బాగున్నాను. నువ్వు బాగానే ఉంటావు, అందుకే నాలంటూ నీకు పడిపోయాడు చూడు. అండ్ నవ్వేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ వీడియోస్ చలి పెడుతుందని చెప్తున్నాను అనుకుంటా. అండ్ స్వెటర్స్ అన్నీ అక్కడ వేసాం రీల్స్ చేయడానికి. మనం స్వెటర్స్ అని తీసి ఆడ వేసాం, కానీ చలి ఎలా పట్టింది? అవును మామూలుగా లేదు అక్కడ చలి. సో అక్కడ నుంచి అయితే సో ఇక్కడ టెంపుల్ లొకేషన్స్ మొత్తం చూసేసాం, చాలా బాగుంది, వ్యూ అయితే వేరే ఉంది. సో అంతా చూసేసి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. లో ఉన్న డ్రెస్సెస్ వేసుకొని. అండ్ అక్కడ చిన్న పాప చూడండి ఎంత క్యూట్ ఉందో చాలు. యా అమ్మాయిని మనం వీడియో కూడా తీసాం కదా, చాలా క్యూట్ ఉంది అమ్మాయి. ఆ పాప చిన్న పాప డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేస్తుంది అక్కడ. నేను అలానే చూస్తున్నా, ఆగండి. ఇక అయిపోయింది, మేము వెళ్ళిన సైట్ సీన్ అయితే ఇక్కడ అయిపోయింది, హడింబ టెంపుల్ కాడ. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోతున్నాం ఐడియా ఉందా? ఇక్కడ నుంచి మన కార్ కాడికి వెళ్తున్నాం. అవునా? ఎస్. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను, అక్కడ వాళ్ళు అమ్ముతున్నారు కదా. మేము ఆల్రెడీ బాబా ఒక 1000 రూపీస్ పెట్టి అవి ఉన్నాడు. 2000 పెట్టి ఉన్నాడా? 2000 పెట్టి ఉన్నాడు. మళ్ళీ వచ్చి సార్ ఇంకా కావాలా మీకు అని అడుగుతున్నారు. యా అవును తీసుకున్నామని చెప్పేసి ఆ డబ్బా మేము కిందికి వచ్చేదాకా ఇలా పట్టుకొని వచ్చాం, మేము తీసుకున్నాం. అండ్ ఇక మేము మళ్ళీ స్టెప్స్ ఎక్కేటప్పుడు నీకు చాలా హార్డ్గా ఉండొచ్చు, స్టెప్స్ దిగేటప్పుడు మాత్రం ఈజీగా స్కేటింగ్ చేసుకున్నట్టు దిగిపోయినట్టున్నావు. అవును. అక్కడ కూడా ఎందుకు స్లోగా నడుచుకుంటూ వస్తున్నావు? అండ్ అక్కడ పానీపూరి తిందాం అనుకున్నా, అయితే అది బాగా చల్లగా ఉంది. నేను పానీపూరి తిందాం అనుకుని అక్కడ ఉంది అమ్ముతున్నారు. సో పానీపూరి తిందాం అనుకున్నాను, వెళ్తే అక్కడ పానీపూరి వేడిగా, నో బాయ్ ఏ గరం నై అన్నాడు. అంటే వేడిగా లేదు చల్లగా ఉందని చెప్పాడు. వద్దురా బాబు అని చెప్పేసి వచ్చేసాను, ఎందుకంటే అప్పటికే అంత చలి ఉంది. మళ్ళీ ఆ చలిలో అక్కడ చూస్తే అంత పైన ఎండగొడుతుంది కదా, అదంతా ఫేక్. అండ్ ఇక్కడ అప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసినట్టు అక్కడ ఏమో చూస్తున్నావు. ఇయర్ రింగ్స్ చూస్తున్నాను నేను. ఏమన్నా కొన్నావా? కొనలేదా? సో నాకు పైసలు సేవ్ అయినాయి అనమాట. అండ్ అలా కిందికి వచ్చాక నడుచుకుంటూ వస్తుంటే సో జాను మాత్రం కనిపిస్తుంది వీడియోలో. రైట్ కనిపించింది. నేను దొంగ చూపులు చూస్తున్నా అందరినీ. అండ్ అలా మేము నడుచుకుంటూ, కాకపోతే హైలైట్ ఏంటంటే అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే ఫస్ట్ నేను బాగున్నాను, ఆ తర్వాత నువ్వు బాగాలేదని ఎవరన్నారు? నువ్వు బాగున్నావు. మన ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చేసుకోవాలి కదా. అండ్ కిందికి వచ్చాము. సో ఇక్కడ హైలైట్ ఏంది తెలుసా జాను, అక్కడ ఒక ఆయన ఆ రోల్ చేసేసి ఆ పెన్ ఉంటుంది కదా, ఆ పెన్ అందులో పెట్టాలంట హోల్లో పెడితే అది ఆయన రిమూవ్ చేసే టయానికి అది పెన్ మొత్తం వచ్చేస్తే మనకి 100 రూపీస్ బెట్ చేస్తే మనకు 1000 రూపీస్ ఇస్తా అన్నాడు. సో ఏంటని చెప్పి నేను చూస్తున్నాను. ఈ లోపల ఏమైందంటే అక్కడున్న ఎవరో టూరిస్ట్ వచ్చేసి గుడికాడ నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఆయన తిట్టంగానే వెళ్ళిపోయాం. అండ్ ఇంకోటి మేము ఆడలేదు ఆ గేమ్, జస్ట్ ఆడలేదు, ట్రయల్ చేశాడు. జస్ట్ ఒకసారి ట్రయల్ చేస్తాను అని చెప్పి ట్రయల్ చేశాడు. అండ్ జాను చూస్తుంది, ఏం చేస్తున్నావు అసలు, ఏంటి తాడేంటి పెన్ ఏంటి అన్నట్టు లేదు నేను కనిపెడదాంలే నేనన్నా అనుకున్నా. టెస్ట్ చేసి 1000 రూపీస్ నొక్కిద్దాం అనుకున్నావా? అండ్ ఇప్పుడే వస్తాడు ఒక ఆయన వచ్చి, గుడికాడ ఇలాంటి గేమ్స్ అన్నీ ఏంటి దేవుడి కాడ అని చెప్పి నన్ను తిట్టంగానే మేము అక్కడి నుంచి చిన్న సైడే వెళ్ళిపోయాను. మమ్మల్ని ఏమన్నా అంటాడేమో అని. మనల్ని ఎందుకు అంటాడు? మనం చేస్తలే కదా, అతను చేస్తుంటే చూస్తున్నాం ఏంటి అని, మనకు తెలియదు కదా. అండ్ తిట్టంగానే సైడ్ అయిపోయాను చిన్నగా అక్కడి నుంచి.
జీడిపప్పు, కిస్మిస్. మన కాడ ఈ బాదం వచ్చేసి ఎంత జాను బాదం మన కాడ 1100 అంత ప్యాకెట్ కూడా చిన్నది. సో మన ఇక్కడ అయితే అరే ఏంటి డిమార్ట్లో దాదాపు 1200 అలా ఉంది. సో ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా, సో అని చెప్పి మేము కొన్నాము. దాదాపు ఒక 1000 రూపీస్ పెట్టి కొనేసాము. సో అవి ఇంటికి వచ్చాక తెలిసింది ఏంటంటే అవి బాగాలేదు. సో టేస్ట్ కూడా డిఫరెంట్. అక్కడ తిన్నప్పుడు మంచిగా ఉండే, అవి వేరే కవర్లోంచి ఇచ్చిండే. సో తర్వాత మేము ఇంటికి వచ్చాక తిన్నవి వేరే కవర్ అనమాట. కానీ అక్కడ చాలా మంది పాపం కొనేసారు. అండ్ బాబా ఏమో ఏంటి ఇక్కడే తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుందని చెప్పి అక్కడ పోయి ఆ షాప్ కాడికి పోయి చూస్తుండే. ఇది నానికి బాగా నచ్చింది కానీ ఎంత తెలుసా కాస్ట్? 1000 రూపీస్ అంట. సో అందుకనే ఏంట్రా బాబు అని చెప్పేసి తీసుకోలేదు. 1000 కాదు, నాని దగ్గర చాలా ఉంది. అండ్ అది ఎవరికి వేసుకొని చూస్తున్నావు స్వెటర్? మా చెల్లి. తీసుకోలే కదా ఆయన, అది క్లాత్ కొంచెం బాగాలేదని చెప్పి తీసుకోలే కదా. ఏ బాబా ఏం మూసుకెళ్తున్నావు? కాజు బాదాం 50. సో జాను మాత్రం కనిపిస్తుంది ఎక్కడెక్కడ. నువ్వు చాలా హైట్ ఉందన్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అండ్ ఇంకోటి నీకు తగ్గట్టు నువ్వు ఇలా పెట్టేసుకున్నావు కెమెరా. లేదు మా చైన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడు అవన్నీ కొన్నాడు, అవన్నీ చూడు. ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు అలా చూపిస్తుంటే. అన్నీ పడేసాం. అండ్ అలాగే మేము నడుచుకుంటూ దారిలో ఓ బాటసారి అనే సాంగ్తో వస్తున్నాం అనమాట. జాను ఏం చెప్తుందంటే, మా డిమార్ట్లో అయితే చాలా రేట్ ఎక్కువ, ఇక్కడ చాలా రేట్ తక్కువ అన్నావు. ఇంటికి వచ్చాక తెలిసింది ఏంటంటే వేస్ట్. అండ్ ఆకలి కూడా చాలా వేస్తుంది, తిందాం అనుకని అలా లోపలికి వెళ్ళాము. వెళ్ళేసరికి వెళ్ళాము, కానీ బిస్కెట్స్ అవి ఉన్నాయని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను. అంటే నువ్వు వెళ్ళావా? అయితే నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టున్నా మేబీ. అండ్ ఇక అలాంటి సందులో ఒక బిస్కెట్స్ తిన్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏందో చూస్తున్నాను. కొనేదేం లేదు మేడం, అయితే కొనేదేం లేదు, జస్ట్ చూస్తుంది. సైట్ సీన్కి వచ్చింది కాబట్టి జస్ట్ సైట్ సీన్ మాత్రమే చేస్తుంది. అండ్ బాబా అయితే షాప్ తిరిగి షాపు ఇదెంత అని అడుగుతున్నట్టున్నాడు. అవును, బాబా యాక్చువల్లీ బిజినెస్ పెడదాం అనుకున్నాడు అక్కడ. సో ఇక మా కాడికి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే మేము మా ప్లేస్ కాడికి రాగానే మా కార్ కనిపిస్తలే, అన్ని కార్స్ సేమ్ ఉన్నాయి. సో మా కార్ ఏదైనా అర్థం కావట్లేదు, డ్రైవర్ లేడు కార్లో. సో మా కార్ ఇదా అనుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఆ మొత్తం చెట్లు ఉన్నాయి, రోడ్డు ఉంది, ఆ రోడ్ మధ్యలో సేమ్ అన్ని కార్స్ అన్ని ట్రావెల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము ఇదే మా కార్ అనుకొని అక్కడ దాకా పోయేసరికి డ్రైవర్ లేడు. ఇదేనా మా కార్ కాదా అని చెప్పి నెంబర్ ప్లేట్ చూస్తే మా కార్ కాదు. సో జాను కూడా ఇక్కడ వచ్చేసి జాను కార్ ఇది మా అంటే డ్యాన్స్ వేస్తుంది. నాకేం తెలుసు డ్యాన్స్ వేస్తున్నాను. ఫొటోస్ కాదు, కార్ వేసి జాను అంటే నాకేం తెలుసు అని డ్యాన్స్ వేస్తున్నాం. సో అక్కడ నుంచి మన కార్ ఎక్కేసినాం అండ్ పార్క్ వెళ్దాం అనుకున్నాం. సో మళ్ళీ ఎందుకు వేస్ట్, అంత చెట్లేగా ఉండేది అని లైట్ తీసుకున్నాం. సో ఒక పార్క్ వెళ్దామని చెప్పి విహార్ మనాలి. సో ఈ పార్క్ వెళ్ళామని వచ్చాము. గేట్ కాంచి చూసాము, అంతేం అనిపించింది. బాబాయ్ అయితే మరీ పీసాడు. 20 అని చెప్పగానే బ్యాక్ వచ్చేసాడు. సో కాస్ట్లో ఉండాలి. మమ్మల్ని టాపిక్ డైవర్ట్ చేసేసాడు. ఇంకా 20 అంటే నాని చెట్లు ఉంటాయి నాని అని చెప్పేసి. అండ్ ఇక రోడ్ దాటేసి అక్కడ ఎందుకు ఇప్పుడు ఆ పార్క్ వెళ్తే టైం వేస్ట్, దానివల్ల ఇంకా వేరే చూద్దామని చెప్పేసి షాపింగ్ చేద్దామని బయటకు వచ్చి, అండ్ ఇక్కడ కొంచెం వీళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ తెలుగులో మాట్లాడుతుంటే చూసి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పి షాక్ అయినాం కొంతసేపు. అండ్ బాబా ఇక సరే వెళ్ళిపోయి, నేనైతే మరీ దారుణం, ఎవరైనా తెలుగు మాట తెలుగు 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 అని అరుస్తున్నాను. సో ఇక్కడ మొత్తం షాపింగ్ సంబంధించినవన్నీ, మన ఇంట్లోకి సంబంధించినవన్నీ ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, బాగున్నాయి. అండ్ ఇక్కడ ఆంటీ ఏమో చిన్న గులాబ్ జామ్ అంట, చోటా గులాబ్ జామ్ అవి నేను తిందాం అనుకున్నా, కాకపోతే అన్ని ఈగలు ఉన్నాయని చెప్పి నేను బ్యాక్ వచ్చేసాను, అందుకే తినలేదు అవి. సో ఈ సందులోకి వెళ్ళిపోయాం మేము. ఈ సందులోకి వెళ్ళిపోగానే జాను షాపింగ్ చేశాను. ఈ సందులోకి వెళ్ళిపోగానే జాను ఏం చేసిందంటే, జాను కళ్ళల్లో ఎమ్మటి నెక్లెస్లు ఏమంటారు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, అవి పడ్డాయి కళ్ళల్లో. వద్దు జాను ముందుకు వెళ్ళామంటే, లేదు నాన్న ఇక్కడికి రా అని చెప్పి అనుకుంటా మేము వెళ్ళాము. సో ఇక్కడ నాకు పర్స్కి బొక్కడిపోయింది, ఐడియా ఉందా? సో మన జాను వాళ్ళు అవి ఇవి అని చెప్పి షాపింగ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, ఏం మనాలి హై అచ్చా అవుతా అంటున్నాడు. నా పర్స్కి బొక్క పెట్టించిండు. సో ఫైనల్లీ అయితే జాను ఉన్నది.
నేను చిన్న ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంతసేపు ఏం తోలాడుతున్నావు? మీ ఆడలు షాపింగ్కి వెళ్తే ఇంతసేపు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే మేము ఒక్కసారి తీసుకుంటే మంచిగా తీసుకుంటాం. ఓ మీలా కాదు, తొందరగా. నైస్. అండ్ ఇక అలా వెళ్తున్నాము, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు హోమ్ డెకర్కి సంబంధించినవన్నీ. సో ఇందులో ఒక ఆమె చైనీస్ జాక్ అని అన్నది. సో మేము మాల్ రోడ్ ఉన్నాము. బాబా ఏం చేతిలా మేము చేసిన షాపింగ్ బ్యాగ్ అది చూడండి నిండిపోయింది. అందులో మొత్తం ఆల్మోస్ట్ స్వెటర్స్ ఉన్నాయి మా ఫ్యామిలీస్కి తీసుకున్నాము స్వెటర్స్. అండ్ కొన్ని హోమ్ డెకర్కి సంబంధించినవి ఇంట్లోకి తీసుకున్నాము. అండ్ అట్లా మా బ్యాగ్ అయితే నిండిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ, అదేం రోడ్ తెలుసు, ఐడియా ఉందా? మాల్ రోడ్. ఇది మాల్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా మన ఫారెన్లో ఉన్న లొకేషన్స్ ఎలా ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ అంత ఉంది ఆ రోడ్డు వరకు. నేను అదే షాక్ అయిపోయాను, అసలు చాలా బాగుంది ఈ రోడ్డు. అన్ని వెనకాల. నువ్వు తినలేదు అది? తిన్నావా? హార్స్ ఓకే. అండ్ ఇక అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ మా చేతిలో బ్యాగు, అదొక బ్యాగు అంట. టాటూ వేస్తారు, మీరు కావాలంటే అక్కడ వేయించుకోండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు వేయించుకుంటారా? అండ్ సో అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే బాబా ఏమంటున్నాడంటే, మా బాబా వచ్చేసి బ్యాగ్ బరువు అవుతుంది నాని, జర 2 నువ్వే పట్టుకో నన్ను అడిగితే నేను అన్నాను, ఏంటి నేను ఒకరిని పట్టుకోవాలా? నా చేతిలో ఫోన్ ఉంది, మళ్ళీ ఇంకో చేతిలో బ్యాగ్ ఉంది, అవి పట్టుకొని నడవడానికే నాకు అయితే లేదు. ఇంకా నువ్వు నన్ను 2 బ్యాగ్ మొత్తం నన్ను ఒక్కనే తీసుకొని మమ్మంటున్నావా? నా బ్యాగ్లో పెడదాం అనుకున్నారు. నిన్న నువ్వు నా భయం ఏమైందంటే ఈ మాల్ రోడ్కి వచ్చినాక నేను ఆగమైపోతానేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఊరికి అటు వెళ్తున్నారు బస్సు అంటున్నారు, తిరిగి ఎలా వెళ్ళాలిరా బాబు అని చెప్పేసి. కానీ ఆ ఇరుకులో ఇంకా బ్యాగ్ ఇడ పెట్టేసాము. బ్యాగ్ ఇడ పెట్టి మా బాబా ఏం చేస్తున్నాడంటే కొంచెం ట్రెండ్ చేద్దాం అని చెప్పి చలిలో ఐస్ క్రీమ్ తింటున్నాడు. కాదు, నువ్వు చలికాలంలో చలికాడికి వచ్చి ఐస్ క్రీమ్ తింటావు, నాకొద్దు. ఓకే తిను, మనకొద్దు, నీకు జలుబు వస్తుంది. సో ఇది మాల్ రోడ్, మొత్తం మాల్ రోడ్ ఇది. హే అక్కడ చూడండి మన ఇండియా ఫ్లాగ్ అమ్మటే. సో మన ఇండియన్ ఫ్లాగ్ ఆడ కనిపించింది. అండ్ వీళ్ళంతా జనాలు వాయమ్మ ఎంతమంది ఉన్నారండి జాను. అండ్ ఏంటి హీరోయిన్ లాగా వచ్చి అని చెప్పి చూస్తున్నాను, మ్యూజిక్ వేసాను సాంగ్లో. సో మా బ్యాగ్ ఇది. అండ్ ఇంకా బాబా తింటూనే ఉన్నాడు. చలిలో ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నావు అంటే, బాబా అదొక వెరైటీ ఫీలింగ్ అంటున్నాడు. అండ్ ఇక్కడ ఇది దేవుడిది ఏదో సంథింగ్ ఫెస్టివల్ జరుగుతుందంట వాళ్ళకి. సో అక్కడ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి. అసలు వేరే డ్యాన్స్ చేసుకుంటా, అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అంతా వాళ్ళు హ్యాపీనెస్తో అది ఫెస్టివల్ ఏదో గాడ్ ఏమో నవ్వుతున్నా. జాను ప్లేస్ బాగుంది, అది చూడు. ప్లేస్ నచ్చిందా నీకు? ఏమంటారు తెలుసా ఈ రోడ్ని? మాల్ రోడ్, మాల్ మార్కెటా? సో మాల్ రోడ్ అంటే అసలు ఇది. అండ్ అక్కడ మన షాపింగ్ అయిపోయింది. మళ్ళీ మనము ఎక్కడికి వెళ్తున్నాము? హోటల్. సో మన కార్లో మనం హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే షాపింగ్ అయిపోయింది,
అంతా ఈ అయిపోయింది కాబట్టి రోడ్స్ ఎలా ఉన్నాయి తెలుసా, జిగ్జాగ్ గా ఉన్నాయి, మరీ దారుణంగా ఉన్నాయి. మన సైడ్ అయితే కొంచెం స్ట్రైట్ వేలో ఉంటుంది, కాకపోతే ఇక్కడ మరీ జిగ్జాగ్ కదా. నేనైతే కార్ ఎక్కగానే చాలు ఇలా కోమాలో వెళ్ళిపోతున్నాను పడుకోవడం. అండ్ ఫైనల్లీ మన హోటల్కి వచ్చేసాం. హోటల్కి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట అంతా తిరిగేసి రాగానే హోటల్లో వేడిగా ఉంటుంది కదా, అప్పుడు నా హ్యాపీనెస్ చూడాలి. అమ్మయ్య వచ్చేసామా, పద సో పద. అది మా హోటల్ గోల్డెన్ యాపిల్. అండ్ ఇది కూడా గోల్డెన్ యాపిల్ హోటలే, కాకపోతే ఇది కాటేజ్, అదేమో హోటల్ అనమాట. సో ఆ హోటల్కి మా హోటల్కి మేము వచ్చేసాం. సో మేము అలా హోటల్కి వెళ్ళిపోయాం.